నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో టిక్టాక్లో కానీ సోషల్ మీడియాలో అయితే కొన్ని వీడియోలు చూస్తూ ఉన్నాను. కులమని, మతమని, వర్గమని చెప్పేసి కొంతమంది అయితే గొడవలకు దిగుతూ ఉన్నారు. దేశంగాని దేశంలో కువైట్ దేశం మనం చూసుకుంటే కువైట్ కావచ్చు, గల్ఫ్ దేశాలు కావచ్చు, ఇస్లామిక్ దేశాలన్నా ఇక్కడ మత గొడవలు అయితే ఎవ్వరూ చేయకూడదన్నమాట. వాళ్ళు ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, లేకపోతే క్రైస్తవులు కావచ్చు, ఇతర మతాలకు సంబంధించిన వారు కావచ్చు. అలాగే ఇటీవల కాలంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులాలుగా విడిపోయారన్నమాట. పలానా కులం వారు, పలానా కులం వారు అని చెప్పేసి విడిపోయి సోషల్ మీడియా వేదికగా గొడవలకు దిగుతూ ఉన్నారు. మా కులం గొప్పది, మా మతం గొప్పదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే చెబుతూ ఉన్నాను, కువైట్ దేశంలో దాదాపు 10 లక్షల మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారు. ఆ భారతీయులంతా కలిసిగట్టుగా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. జాతీయ ఐక్యతను భంగం కలిగించే విధంగా కువైట్లో ఉన్న కువైటీ పౌరులే వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే కువైటీ పౌరుడికి అరెస్ట్ చేసి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే కువైట్లో మనం చూసుకుంటే కువైట్ చట్టాలకు లోబడి బ్రతకాల్సి ఉంటుంది. నీ కులం కానీ, నీ మతం కానీ ఏదైనా ఉంటే కానీ అది నీ గడప వరకే పరిమితం చేయాల్సి ఉంటుంది. దేశంగాని దేశానికి వచ్చిన కులం మతం అని కొట్టుకుంటూ ఉంటే దానికి అర్థం లేదన్నా. దేశంగాని దేశానికి వచ్చాం, మనమంతా భారతీయులం, భారతీయులంతా ఐకమత్యంగా జీవించాల్సి ఉంటుంది. అలాగే ఇండియాలో ఉన్న కొంతమందికి కూడా చెబుతూ ఉన్నానన్నమాట. ఇండియాలో కూడా కులమని, మతమని చెప్పేసి కొట్టుకుంటూ ఉన్నారన్నమాట. వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, భారతీయులమని చెప్పేసి అనుకుంటే ఇవేవి ఉండవన్నా. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీ యొక్క కులం కానీ, మతం కానీ, ఏది ఏమైనా సరే కానీ భారతదేశం తర్వాతే అన్నమాట. ఎందుకంటే ఇటీవల జరుగుతూ ఉన్న కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి మత రాజకీయాలు కానీ, కుల రాజకీయాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. వీటినన్నిటినీ అరికట్టి దయచేసి ఎవరు ఇటువంటి గొడవల్లో తలదూర్చొద్దండి. ఎందుకంటే ఇది కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు చేరితే కానీ మీ పైన కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు మనం చూసుకుంటే కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారనమాట. అన్ని మతాలలో అయితే ఇటువంటి వారు ఉన్నారనమాట. హిందూ మతంలో ఉన్నారు, ముస్లిం మతంలో ఉన్నారు, క్రైస్తవ మతంలో ఉన్నారు. అంటే పక్క వారిని రెచ్చగొట్టే మాటలు అయితే మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల తెలియని అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు మాట్లాడిన తర్వాత దాని తాలూకు ప్రభావం కానీ, దాని నాలుగు కష్ట నష్టాలు ఏవైనా ఉంటాయని చెప్పేసి ఎవరు ఆలోచించడం లేదు. కాబట్టి ఎవరైనా సరే కానీ మీ మతం కానీ, కులం కానీ మీ గడప వరకే పరిమితం చేసేసి బయటికి వచ్చిన తర్వాత మనమంతా భారతీయులమన్నా, భారతీయులంతా కువైట్లో ఐకమత్యంగా జీవించాలని చెప్పి కోరుకుంటూ, కువైట్లోనే కాదు గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయులంతా కూడా ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.